ಕೆಜೆ ನ್ಯೂಸ್ ಇಂಡಿಯಾ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ಹೈದರಾಬಾದ್ ಚಲೋ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅದರಲ್ಲಿ ಕರ್ನೂಲು ಜಿಲ್ಲೆ ಆಲೂರು ತಾಲೂಕಿನ ಒಳಗುಂದ ಮಂಡಲದಲ್ಲಿ ಇಂದು ಕಾರ್ಯಕರ್ತರನ್ನು ಒಳಗೊಂಡು ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ವೃತ್ತದ ಮೂಲಕ ಒಂದು ಹೇಳಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಏನು ಅಂತಂದರೆ, ಇವತ್ತು ನಮಗೆ ಆಗತಕ್ಕಂಥ ಅನ್ಯಾಯ ಮತ್ತು ನಮಗೆ ಸಿಗತಕ್ಕಂಥ ಸೌಲಭ್ಯಗಳು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ತಕ್ಷಣವೇ ನಮ್ಮನ್ನು ಜಾತಿಯಿಂದ ನಮಗೆ ಹಕ್ಕುಗಳನ್ನು ನಮಗೆ ದೊರಕಿಸಿಕೊಡ್ಬೇಕಂತ ಹೇಳಿ ಇಂದು ಇಲ್ಲಿ ಅಂದರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ಚಲೋ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡು ಇದರ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣವಾದ ಮಾಹಿತಿ MRP ಕಾರ್ಯಕರ್ತರು ಮತ್ತು ವಿವಿಧ ಸಂಘ ಸಂಸ್ಥೆಗಳ ಮತ್ತು ರೈತ ಜನಾಂಗದವರು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಮುಖ್ಯವಾಗಿ ಈ ಹೈದರಾಬಾದ್ ಚಲೋ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ಏನಂತ ಹೇಳಿ ಈ ನಮ್ಮ ಚಾನಲ್ ಮೂಲಕ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಬನ್ನಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಾಗರಿಕ ಬಂಧುಗಳೇ, ನ್ಯೂಸ್ ಇಂಡಿಯಾ ವಾಹಿನಿ ವರದಿಗಾರರು ವಿ ಗುರುಸ್ವಾಮಿ. లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ జాతి నాయకుడు, కేవలం ఈరోజు మాదిగ జాతినే కాకుండా ఈరోజు ఎన్నో వర్గాలకు ఈరోజు దారి చూపి ఎన్నో గొంతులకు ఈరోజు ఆశాజీవులందరికీ ఈరోజు అంబేద్కర్ జగ్జీవన్ రావు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఏకైక నాయకుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు ABCD వర్గీకరణ సుప్రీంకోర్టులో దిగ్విజయంగా కొనసాగించిన దానికి ఈరోజు ఇంకా మోకాళ్ళు అడ్డుతున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరూ దీన్ని నా వంతుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా కులాలు ఈరోజు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి దీన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళి ఆ కార్యక్రమానికి దిగ్విజయం చేయాల్సిందిగా ఇక్కడ వచ్చినటువంటి గ్రామాన్ని వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ వాసిచ్చినటువంటి ఫలాలు ఈరోజు కొందరే అనుభవిస్తున్నటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే కాకుండా మాదిగానే చెప్పుకునేకి ఈరోజు ఆ రోజు సిగ్గుపడ్డటువంటి జాతిని ఈరోజు గర్వంగా మాదిగ కులానికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మందాకృష్ణ గారు ఈరోజు అల్పగిరి పోరాటాన్ని 30 ఏళ్ల చరిత్రలో ఎవరు చేయనటువంటి సుదీర్ఘ పోరాటాన్ని ఏ పదవి ఆశించకుండా ఏ ప్రలోభాలకు లొంగకుండా చేసేటువంటి నాయకుడు అంటే కేవలం ఒకటి ఈరోజు అంబేద్కర్ తర్వాత పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ మాన్యశ్రీ మందాకృష్ణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనమందరం చేయగలుగుదామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1000 గొంతుకల కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దల శ్రీశీరన్న, అదేవిధంగా సిదానందన్న మరియు MRPS నాయకులు సిదానందన్న, పచ్చిరన్న మరియు అదేవిధంగా మన వళగుంద మండల ఇన్ఛార్జి భీమన్న మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా మాదిగ జాతి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దాదాపు దేశంలోనే ఏ కులానికి లేనటువంటి చరిత్ర మన MRPSకి చరిత్ర ఉందని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇవాళ ఏ కులానికి ఆ కులానికి సేవ చేసే కుల సంఘాలు ఎన్ని ఉన్నా అందులో వికలాంగులకు కావచ్చు, గుండె జబ్బులు బాధితులకు కావచ్చు, వీటన్నిటికి స్ఫూర్తిదాత ఎవరప్ప అంటే మన జాతిలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ శ్రీ మందాకృష్ణ మాదిగ గారని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు వికలాంగుల పెన్షన్ల కోసం దాదాపు ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాల్గొంటున్నాము. అందులో భాగంగానే ఇవాళ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే కార్యక్రమాన్ని రేపు ఫిబ్రవరి 7వ తేదీన చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏదో దాదాపు మన ఎస్సీలో 59 కులాలు ఉంటే 59 కులాల్లో దానికి వ్యతిరేకించే ఒక కులం తప్ప దాదాపు 58 కులాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధిస్తున్నాయి.
దీంతో పాటు దాదాపు రెడ్డి సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాలు కావచ్చు, దాదాపు ఎస్సీ సంఘాలు కావచ్చు కూడా ఎస్సీ వర్గీకరణ టోటల్ దాదాపు 90% కులాలన్నీ కూడా అన్ని వర్గాలు కూడా ఎస్సీ వర్గీకరణ మద్దతు చేయడం జరిగింది. ఓన్లీ ఒక్కొక్క కులం తప్ప మొత్తం మెజారిటీ కులాలు కూడా మన మల్లకృష్ణ మాదిగన్న గారికి మన జాతి ఎంఆర్పిఎస్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా 100 106 ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వర్గీకరణ సాధించడం గ్యారెంటీ. దాని ఫలాలు మన పిల్లలు కూడా అనుభవించి తీరుతారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటికి కూడా చందా వేసుకొని కూలిపోతామా ఇంకోటి ఏ పని చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప నుంచి కూడా డప్పులు సంకలేసుకొని మనమందరూ కూడా హైదరాబాద్ తరలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన నాయకుడు ఏ పిలుపునిచ్చినా దాదాపు ఏది పేరైనటువంటి చరిత్ర లేదు. దాదాపు ఏ కుల సంఘానికి కూడా ఆధారం లేదు. అలాంటి ఆధారం కలిగిన వ్యక్తి ఎవరైనా ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ మల్లకృష్ణ మాదిగ గారు అని కూడా చెప్పాలి. మన అన్న శశిర అన్నట్ల దాదాపు గతంలో కులం పేరు చెప్పిన స్థితిలో లేదేమో. అయితే ఇవాళ ధైర్యంగా గుండె మీద చేసుకొని మేము మాది అని చెప్పుకుంటున్నామంటే దానికి స్ఫూర్తిదాత శ్రీ మల్లకృష్ణ మాదిగ గారిని కూడా చెప్పుకోవాలి. కాబట్టి దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన తర్వాత బాబు జగ్జీవన్ అయిన తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ప్రపంచంలో స్థిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఎవరంటే శ్రీ మల్లకృష్ణ మాదిగ గారు చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఎందుకని అడుగుజాడల్లో అని ఏ పిలుపిచ్చినా ఆ పిలుపులో మనమంతా భాగమై ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు 1000 గొంతుకలనే కార్యక్రమాన్ని మన ప్రతి గ్రామం నుంచి డప్పులకు సంకలేసుకొని డప్పులు చాటుకొని మనకి కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పైన తెలియజేసుకుంటున్నాం. గొంతులు 1,00,000 డబ్బులు 1000 గొంతులు. దీని గురించి కర్నూలు జిల్లా నుంచి మాత్రమే వెళ్తున్నారా లేక రాష్ట్రం నుంచి? దాదాపు రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ కృష్ణమాదిగ ఆధ్వర్యంలో దాదాపు 29 రాష్ట్రాలు ఉంటే దాదాపు 29 రాష్ట్రాలు కూడా ఎంఆర్పిఎస్ నిర్మాణాలను కూడా ఉన్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి కూడా డప్పులు తీసుకురావడం జరిగింది గ్యారెంటీ. 1,00,000 డప్పులే కాదు 1,00,000 పైన డప్పులు కూడా ఎక్కువ కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణలో ఏ పిలుపిచ్చినా ఆ పిలుపు ఎందుకంటే దాదాపు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆయనకి లొంగబడి ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఆయన చేపట్టేది న్యాయమైన సమస్య. కాబట్టి ఇవాళ ప్రతి ఎస్సీ బీసీ కులాలు కూడా ఎస్టీ కులాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం 1,00,000 కానీ ఎక్కువ కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తమ పేరు సార్? నా పేరు బి మల్లికార్జున. ప్రజెంట్ అయితే పొలంలో మాది జాతర పుట్టాం కాబట్టి నేను మాదిగా ఎందుకంటే ఎంఆర్పిఎస్లో గతంలో అనేది జిల్లా ఉపాధ్యక్షులు పనిచేయడం జరిగింది. గతం నుంచి ఇవాళ కూడా ఎందుకంటే నా జాతికి ఏది జరిగినా ఇక కృష్ణ మాదిగ ఏ పిలుపునిచ్చినా పిలుపులో భాగమయ్యి నాతో పాటు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాం. ಈ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಮತ್ತು ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಬೆಲ್ ಬಟನ್